హాయ్ అండి, అందరికీ నమస్తే. దిస్ ఈజ్ ఈ రోజుల్లో సాయి ఆర్టిస్ట్. పైలం పిల్లగా మూవీ సెప్టెంబర్ 28న రిలీజ్ అయిందండి. రిలీజ్ అయ్యి మంచి సక్సెస్, అంటే మంచి టాక్తో ముందుకెళ్తుంది. నేను ఆ మూవీలో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. ఈరోజు మా మూవీ ఇంటర్వ్యూ ఉందని నన్ను పిలిచారు. కానీ చిన్న స్పెషల్ ఏంటంటే, ఇంటర్వ్యూలో యాంకర్ని నేను, అండ్ ఇంటర్వ్యూ చేయబోయేది ఎవరు అనుకుంటున్నారు? మా కెప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ ఆనంద్ గుర్రం గారు. సో ఆనంద్ గుర్రం గారితో పైలం పిల్లగా గురించి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఆనంద్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, మన మూవీ మంచి టాక్ వస్తుంది. వెరీ హ్యాపీ అన్న, అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ మూవీలో ఒక మంచి పార్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చెప్పండి అన్న, ఏంటి పైలం పిల్లగా బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి, ఎలా అనిపిస్తుంది అన్న మీ మూవీ రిలీజ్ అయ్యాక? బాగుంది. యాక్చువల్గా ఏంటి అంటే, మేము అనుకున్న దానికంటే మంచి రెస్పాన్స్ వస్తుంది. ఓకే. సో మంచి అంటే ఎవరు సినిమా చూసినా చాలా మంచి నీట్ మూవీ, చాలా చక్కటి మూవీ తీశారు. అసలు తెలంగాణలో అంటే తెలంగాణ బ్యాక్డ్రాప్లో అంటే ఒక చాలా ఫీల్ గుడ్ మూవీ, చాలా ఫ్యామిలీ ఎంటర్టైనర్, అందరూ వచ్చి చూడొచ్చు. అందరూ ఏమంటున్నారంటే ఈ సినిమా పిల్లలు పెద్దలు అందరూ వచ్చి మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ఈ సినిమా చూడొచ్చు, అంత బాగుంది సినిమా. డెఫినెట్గా మూవీ అయితే అలానే ఉందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మూవీ మీరు ఎప్పుడు అనుకున్నారు? ఈ మూవీ కథ మీరు ఎప్పుడు అనుకున్నారు? ఈ కథ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ మూవీ గురించి కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం అన్న. ఓకేనా? నన్ను ఈరోజు యాంకరింగ్ చేశారు, ఆర్టిస్ట్ అని చెప్పి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, అన్ని ఛానల్స్తో అన్నిటితో ఇంటర్వ్యూస్ ఉందని పిలిచారు. బట్ నన్ను యాంకరింగ్ చేశారు. సరే అన్న, వెరీ హ్యాపీ, వెరీ సర్ప్రైజ్. నాకే కొత్తగా ఉంది. ప్లీజ్ ఏమన్నా తప్పులుంటే మాత్రం తిట్టుకోకండి. సినిమా మాత్రం చూడండి కంపల్సరీ. పైలం పిల్లగా రన్నింగ్ సక్సెస్ఫుల్లీ. రైట్, చెప్పండి అన్న, ఏంటి అసలు ఈ కథ ఎప్పుడు అనుకున్నారు మీరు? యాక్చువల్గా ఏంటి అంటే, ఇది జనరల్గా ఏంటంటే నేను చూసిన క్యారెక్టర్స్, చూసిన ఎన్వైరన్మెంట్, చూసిన కథలు, ఇవన్నీ ఈ కథ తయారు చేయడానికి మనకి ఒక బేసిక్. ఓకే. సో బేసికల్గా ఏంటి అంటే, మనకి ఇప్పుడు పల్లెటూర్లలో ఎలా ఉంది, ఇప్పుడు పల్లెటూర్లన్నీ ఏంటి అంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ కానీ, లేకపోతే అక్కడ ఇప్పుడు పల్లెటూరు అంటేనే వ్యవసాయం. ఓకే. కానీ ఇప్పుడు వ్యవసాయం ఎవరు చేస్తున్నారు? ఈ జనరేషన్ ఎవరైనా వ్యవసాయం చేస్తున్నారు? సో ఎక్కడికి వెళ్తున్నారు? చదువుకుంటున్నారు. చదువుకున్న తర్వాత ఏం చేస్తున్నారు? చదువుకోవడం చాలా మంచిది, అందరూ చదువుకోవాలి, అందరూ ఏంటంటే పెద్ద చదువులు చదవాలి. కానీ తర్వాత ఏం చేస్తున్నారు? విలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు ఉద్యోగం కోసం, లేకపోతే ఏదైనా బిజినెస్ కోసం, సంథింగ్. సో మరి వ్యవసాయం ఈ జనరేషన్ అయితే ఇంకా వ్యవసాయం చేయట్లేదు మొత్తానికి. సో మరి అలాంటప్పుడు మరి విలేజెస్ పరిస్థితి రియల్గా మీరు నమ్మరన్నా ఏంటి అంటే, చాలా విలేజెస్లో అక్రాస్ ద ఇండియా చాలా విలేజెస్లో 50% పీపుల్ ఖాళీ అయిపోయారు. ఓకే. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈ పిల్లలు ఖాళీ అవుతున్నారు, పిల్లలు బయటకు వెళ్తున్నారు. సో ముసలి వాళ్ళు ఉన్న రోజులు ఉంటున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు హౌసెస్ అన్నీ ఖాళీ అయిపోతున్నారు. సో మీరు మన పైలం పిల్లగా ద్వారా ఊర్లోనే ఉంటే హ్యాపీ అని మీరు చెప్పదలుచుకున్నారా, లేకపోతే ఏంటి మీరు అనుకున్న పాయింట్ ఏంటి పైలం పిల్లగాలో? యాక్చువల్గా ఇది నేను ఒక డిసిషన్గా చెప్పట్లేదు, అంటే ఇది కరెక్ట్, ఇది రైట్, ఇది రాంగ్ అని చెప్పట్లేదు. మీరు చూసిన లైఫ్ అది ఒక లైఫ్ని, నేను అక్కడ ఉన్న లైఫ్ని ఏంటి అంటే ప్రజెంట్ చేయాలనుకున్నాను. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు యువర్ లైఫ్ అన్న, బిఫోర్ డైరెక్టర్ అసలు మీరేంటి, మీ జర్నీ ఏంటి, మీ జర్నీ ఆఫ్ ప్రొఫెషనల్ జర్నీ ఏంటి? సరే, పుట్టింది కరీంనగర్లో, సో హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? హైదరాబాద్ వచ్చాక అసలు ఏం చేశారు మీరు? ఎందుకంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే అన్న, కమింగ్ టు ద పైలం పిల్లగా పోస్టర్ డిజైన్ దగ్గర నుంచి మూవీ రిలీజ్ అయ్యే వరకు, ఈవెన్ ఎవ్రీ డిజైనింగ్ అన్నది కూడా చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఇది పేరుకే చిన్న సినిమా, కానీ ప్రతి పోస్టర్ వెనకాల ఒక స్టోరీ ఉంది. దానికి చాలా మంచి అప్లైస్ వస్తుంది. ఈవెన్ నేను నా ఫేస్బుక్లో, ఇన్స్టాలో షేర్ చేసినప్పుడు కూడా పోస్టర్స్ చాలా బాగున్నాయి, దానికి ఒక థీమ్ ఉంటుంది అని అన్నారు. సో వీటనక మీ ప్రొఫెషన్కి సంబంధించి అసలు ఏంటి కథ? యాక్చువల్గా ఏంటంటే, నేను డిగ్రీ వరకు కరీంనగర్లోనే చదువుకున్నాను. ఓకే. పీజీ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీ వచ్చేసాను. ఓకే. ముంబై వెళ్ళాను. ఓకే. యాడ్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను. రైట్. అది సంగతి. అడ్వర్టైజింగ్లో ఉన్నారు కాబట్టి అంత డీటెయిల్గా ప్రతిదీ మీరు కలరింగ్ దగ్గర నుంచి దానికి ఒక స్టోరీ లైన్ వేసుకోగలిగారు. ఆఫ్ కోర్స్. సో అక్కడ దాని తర్వాత యాడ్స్ కాపీ రైటర్గా స్టార్ట్ చేసి, ఆ తర్వాత డైరెక్టర్గా. ఎందుకు అనుకున్నారు డైరెక్టర్ అయితే? యాక్చువల్గా డైరెక్టర్ అవ్వాలని నేను యాడ్ ఇండస్ట్రీలోకి వెళ్ళాను. ఓకే. రైటర్గా వెళ్ళాను. ఓకే. దాని తర్వాత అక్కడ నుండి
ప్రొడక్షన్లోకి వెళ్ళి ఓకే డైరెక్షన్ స్టార్ట్ చేసి అక్కడ చాలా ఫిల్మ్స్ చేసి ఆ తర్వాత మీరు చేసిన ఒక యాడ్ ఫిల్మ్ కూడా సమ్ నేషనల్ అవార్డు ఏదో వచ్చిందని మనం ఒక ఇంటర్వ్యూలో చూసాను. షార్ట్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ సంథింగ్ ఓకే ఓకే షార్ట్ ఫిల్మ్ ఓకే ఓకే అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో మనకి అవార్డ్స్ వచ్చాయి. ఓకే 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 ఆ తర్వాత రంగుల కళ అని ఇంకో షార్ట్ మూవీ కూడా చేశాను. ఓకే ఓకే. అండ్ రీసెంట్గా మన బాలయ్య బాబు గారితో కూడా మంచి యాడ్ చేశారు. ఏంటన్నా ట్రైలర్ రిలీజ్లో ఆ ఎప్లాజ్ ఏంటి బాలకృష్ణ గారు? నార్మల్గా అంత పెద్ద హీరో ఒక ట్రైలర్ చూసినప్పుడు మనం వెళ్తే బాగుంది అంటారు, ఒక బయట ఇస్తారు. ఆయన ప్రతి డైలాగు మన ట్రైలర్లో ప్రతి డైలాగు రిపీట్ చేసి ఎంజాయ్ చేసి సెంటిమెంట్ కింద రెండోసారి వేయండి అనటం ఏంటి? మీకు బాలకృష్ణ గారికి ఆ రిలేషన్ ఏంటి? పైలం పిల్లగా ఆయనకి ఎంతవరకు నచ్చింది, ఏమన్నారు? యాక్చువల్గా అది ఆయన గొప్పతనం ఉంది, నా గొప్పతనం కాదు. అయ్యో. సో సార్ యాక్చువల్గా ఏంటంటే సూపర్ కోఆపరేటివ్, అంటే సూపర్ హ్యూమన్ బీయింగ్ యాక్చువల్గా. అవును. సో నేను సార్తో ఏంటంటే వేగా జ్యువెల్స్ ఫస్ట్ సాయి ప్రియ కన్స్ట్రక్షన్ యాడ్ చేశాను. ఓకే. సో అది నా అదృష్టం ఏంటి అంటే సార్ ఫస్ట్ యాడ్ నేను చేయటం. బాలకృష్ణ గారు ఫస్ట్ యాడ్. బాలకృష్ణ గారి ఫస్ట్ యాడ్. మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అది? నాకు ఆపర్చునిటీ ఏంటి అంటే మన శ్రేయస్ మీడియా నుండి ఓకే శ్రేయస్ శ్రీనివాస్ గారు ఇట్లా బాలయ్య బాబు గారితో చేస్తున్నాం అన్న. మీకు నాకు అటాచ్మెంట్ ఒకటి చెప్పనా? నన్ను ఆర్టిస్ట్ని చేసింది కూడా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారే. నన్ను మారుతి గారికి ఇంట్రడ్యూస్ చేసింది కూడా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారే. సో దట్ ఈస్ ద అటాచ్మెంట్ బిట్వీన్ అస్. సో బోత్ ఆఫ్ అస్ థ్యాంకింగ్ టు శ్రేయస్ మీడియా సీన్ అన్న. అన్న థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆనంద్ అన్నకి ఒక మంచి లైఫ్ ఇచ్చినందుకు. సో అలా స్క్రిప్ట్ ఫస్ట్ రాసాము. ఆ తర్వాత స్క్రిప్ట్ నచ్చిన తర్వాత మీరు ఏం చేశారు? అంతకుముందు నేను వెంకటేష్ గారితో మెడిటేట్ చేశాను. ఓహో నైస్. సో టోటల్గా అడ్వర్టైజింగ్లోనే అంటే సో మీకు కెమెరా దగ్గర నుంచి ప్రతిదీ హ్యాండిల్ చేయటము ఇదంతా కూడా అలవాటు. సో సినిమా కొత్త కాదు. సినిమా కొత్త కాదు. సో అదేంటంటే తక్కువ టైంలో చెప్పాలి, ఇది 2 hours చెప్పారు. సినిమా కొత్తనే, కాకపోతే ప్రొడక్షన్ అంటే ఐ మీన్ మేకింగ్ కొత్త కాదు. ఓకే అన్న, రైట్. కమింగ్ టు ద పైలం పిల్లగా అన్న. సో దీంట్లో చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను సినిమా చూసాను మొన్న. చాలా లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. హీరో, హీరోయిన్, హీరో నానమ్మ, నాన్న, అమ్మ. సో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చి హీరో నానమ్మ క్యారెక్టర్ ఒకటి, సర్పంచ్ క్యారెక్టర్ ఒకటి, హీరో క్యారెక్టర్ ఒకటి. వీటన్నిటికీ ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక చిన్న థీమ్ ఉంది. సో ఇవన్నీ మీరు ఎలా అనుకున్నారు? అంటే రాసేటప్పుడే అనుకున్నారా? ఆన్ ది షూట్లో ఈ క్యారెక్టర్కి ఒక థీమ్ ఇవ్వాలనుకున్నారా? ఏంటి అసలు ఆ క్యారెక్టర్స్ని ఎలా డిజైన్ చేశారు? స్క్రిప్ట్ నుండే స్టార్ట్ అయింది. ఓకే. అంటే ఒక్కో క్యారెక్టర్కి ఏంటి అంటే అంటే ఆ క్యారెక్టర్స్ ఏంటి అంటే లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్న ప్రతి క్యారెక్టర్కి చాలా బలమైన క్యారెక్టరేషన్. అవును. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే మన హీరోకి తన గోల్ ఏంటంటే దుబాయ్ వెళ్ళాలి, అంబానీ అంతటో నవ్వాలి. అది మీరు ఫస్ట్ టీజర్లోనే వేసేసిండ్రు. అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వచ్చి తను ఆ ఊర్లోనే ఉండి చాలా సెన్సిటివ్గా ఆ మొక్కనే అలా చూసుకొని తన కళ్ళ ముందుండే ఒక అబ్బాయే కావాలని తను అనుకుంది. సో వీళ్ళిద్దరికి లవ్. సో ఇలా మీరు ఎలా అనుకున్నారు వీళ్ళని? గమనిస్తే ఏంటి అంటే మనకి ఒక్కో క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడానికి మనం అంటే ఒక సింగిల్ డైలాగ్లో మనం నెక్స్ట్ అదే మాట్లాడుతున్నా అన్న. డైలాగ్స్ చాలా బాగున్నాయి అన్న మూవీలో. నిజంగా నేను చెప్పటం కాదు, ఎవ్రీ డైలాగ్ కూడా చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. అంటే ఒక పూర్తి స్క్రిప్ట్ ఉంటేనే అలాంటి డైలాగులు రాయగలుగుతారు. ఒక పూర్తి కథ ఫస్ట్ నుంచి మీరేం మొదలు పెడుతున్నారో లాస్ట్ ఎండింగ్ వరకు మీ దగ్గర ఒక కంప్లీట్ సర్కిల్ లేకుండా ఆ కథ రాయలేరు. సో కమింగ్ టు ద హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని డైలాగ్స్ నాకు చాలా బాగా అనిపించినాయి. ఈవెన్ టీజర్లో హరీష్ శంకర్ గారు కూడా ఒక మాట చెప్పారు, సార్ కూడా, ఆ మొక్కనే అంత ప్రేమగా చూసుకుందంటే మొగుడిని ఎలా అలాంటి లవ్లీ డైలాగులతో పాటు ఎమోషనల్ డైలాగులు కూడా చాలా బాగున్నాయండి మూవీలో. ఈ మూవీలో చాలా స్పెషల్ ఏంటంటే డైలాగ్స్ అండ్ మ్యూజిక్ కూడా అండి. నెక్స్ట్ మ్యూజిక్ గురించి వద్దాం, ముందు డైలాగ్స్ గురించి కంప్లీట్ చేద్దాం. చెప్పండి అన్న. ఒక్కో క్యారెక్టర్ని మనం ఒక్కో డైలాగ్తో మనం ఆ క్యారెక్టరేషన్ చెప్పేసాం. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఏంటి అంటే ఉద్యోగం వ్యవసాయం చేస్తే అంబానీ అవుతారో చేస్తా అంటారు. అంటే వాడి గోల్ ఏంటంటే అంబానీ అవ్వడం, లేదు పెద్ద బిజినెస్ మ్యాన్ అవ్వడం. వాడి ఓవరాల్ గోల్ ఏంటి అంటే డబ్బులు సంపాదించడం. అంటే దాని చిన్నగా కాదు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి, అలాంటి క్యారెక్టరేషన్. అంటే వాడికి అక్కడ ఉండడం ఇష్టం లేదు, అంతే, ఊర్లో ఉండటం ఇష్టం లేదు. దానికి కంప్లీట్ ఏంటి అంటే అమ్మాయి క్యారెక్టర్.
ఏంటంటే తులసి మొక్కలాగా నాకు ఇంటి ముందు ఉండే మొగుడు కావాలి, అంతే, ఇంట్లో ఉండే నా పక్కనే ఉండే మొగుడు కావాలి. అంటే వాళ్ళ నాన్న వెళ్ళి కూడా పెద్ద సంపాదించింది ఏం లేదు, హీరోయిన్ వాళ్ళ నాన్న అతను చెప్తుంది కదా, నాన్న వెళ్ళి ఏం సంపాదించాడు నాకు వద్దమ్మా అని అంటాడు కదా. సో వాళ్ళిద్దరికి లవ్. సో అట్లా ఒక క్యారెక్టర్ లైన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిత్రసీన్ గారి యా చాలా మంచి క్యారెక్టర్ అన్న. సెకండ్ హాఫ్లో చాలా వరకు చిత్రసీన్ గారి క్యారెక్టర్ మీదే కథ అంతా రన్ అయింది. సో ఎలా చిత్రసీన్ అన్న ఎలా వచ్చారన్న దీంట్లోకి? యాక్చువల్గా ఏంటంటే ఆ క్యారెక్టర్ అది హీరోని లీడ్ చేసే క్యారెక్టర్, సెకండ్ హాఫ్లో మొత్తం హీరోని లీడ్ చేసే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్కి ఒక మంచి సీనియర్ ఆర్టిస్ట్ కావాలి, అట్ ద సేమ్ టైం మంచి పర్ఫార్మర్, అంటే మంచి ఆ రోల్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యే క్యారెక్టర్ కావాలి. సో అందులో ఏంటంటే నాకు చిత్రసీన్ గారు అయితే దానికి పర్ఫెక్ట్గా దానికి, అంటే ఆ చిత్రసీన్ అన్న కూడా ఇదివరకు అలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఈవెన్ తననే కాదన్న, ఇప్పుడు ఈవెన్ నేను చాలా వరకు అమాయకంగా ఇలా సాఫ్ట్వేర్ క్యారెక్టర్స్ చేశా కాబట్టి నా క్యారెక్టర్ గురించి మళ్ళీ మాట్లాడదాం, స్పెషల్గా మాట్లాడదాం. సో నాతో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేయించిండ్రు. ఈవెన్ మిర్చి కిరణ్ గారి క్యారెక్టర్, ఆయన అన్నీ కామెడీ, ఆయనతో ఆ సర్పంచ్లో ఒక వైవిధ్యమైన రోల్, అది నెగిటివ్ అనలేము, తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను కరెక్టే. సో లాస్ట్లో ఆల్మోస్ట్ విలన్ క్యారెక్టర్ అయినా కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన క్యారెక్టర్ నాకేమనిపించిందంటే లాస్ట్కి క్లైమాక్స్లో, అంటే నేను కథ చెప్పకూడదు కానీ తను తీసుకున్న డెసిషన్ ఏదైతుందో ఇప్పుడు తన ప్లేస్లో ఉండి ఆలోచిస్తే కరెక్టే. ఇప్పుడు వాడే ఎదగాలనుకుంటాడు కదా, అవతలోడు ఎదగాలని ఏ సర్పంచ్ కూడా అంత ఈజీగా ఎందుకు ఇచ్చేస్తాడు పోస్టు. అది నిజంగా నాకు చాలా కనెక్టింగ్ అనిపించింది అన్న. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డైలాగ్, ఇంట్రడక్షన్లో ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటి అంటే నీ దగ్గర పైసలు ఉంటే నన్ను ఈ సీట్లో కూర్చొని ఇస్తావా, అంతే. అంటే అదేంటి అంటే ఇప్పుడు వాడు చెప్తాడు ఏంటంటే డబ్బులు ఉన్నోడిదే రాజ్యం. సినిమా అంతా నేను అదే క్యారెక్టర్లో ఫస్ట్ ఆ సీన్లోనే చెప్పేశాను, డబ్బులు ఉంటే నువ్వు కింగు, డబ్బులు లేకపోతే అంటే నీ మాట కూడా వినాలి అంటే ఫస్ట్ నీ దగ్గర డబ్బులు ఉండాలి. సో మన సినిమా మొత్తం అంతా అదే. హీరో కూడా డబ్బులు, హీరో కూడా డబ్బులు ఎందుకు సంపాదించాలనుకుంటాడు, వాడు నేను గొప్ప అవ్వాలి అంతే, వాడి మాట వినాలి అంటే ఎవడైనా ఈ ప్రపంచంలో ఎవడైనా ఏంటంటే డబ్బు గురించి ఆలోచిస్తాడు అంతే. నీ దగ్గర డబ్బులు ఉంటేనే నీ మాట వింటాడు ఎవడైనా అంతే. సో మన ప్రతి క్యారెక్టర్ ఏంటి అంటే దాని చుట్టే తిరుగుతూ ఉంటుంది, డబ్బు చుట్టూ. అది నెగిటివ్ రోల్ అయినా, ఈవెన్ ఇప్పుడు మీ క్యారెక్టర్ అయినా, సో ఈవెన్ చిత్రసీన్ గారి క్యారెక్టర్ అయినా, ఎవరి క్యారెక్టర్ అయినా ఆ డబ్బు గురించే తిరుగుతుంటుంది.